రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఈరోజు లాంఛనంగా ముహూర్తం జరుపుకుంది. అయితే ఈ సినిమా కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం. అంటే ఈరోజు లాంఛనంగా పూజ ప్రారంభమైంది గానీ, పూజతో ముహూర్తం చేశారు. అయితే రెగ్యులర్ షూటింగ్‌కి టైం పడుతుంది అనేటువంటి మాట వినిపించింది. ఈ ముహూర్తానికి కూడా మహేష్ బాబు వచ్చినట్టుగా ఎక్కడా కనిపించటం లేదు. వాళ్ళు ఫోటోస్ కూడా ఎక్కడా రివీల్ చేయలేదు. మహేష్ బాబు రాలేదు అనేటువంటి అభిప్రాయం అయితే కనిపిస్తోంది. నమ్రత గారొచ్చారు. జనరల్‌గా మహేష్ బాబు సినిమాల పూజా కార్యక్రమాలకు ఆవిడే హాజరవుతూ ఉంటారు. ఆయన తక్కువ హాజరవుతారు. మేబీ ఆయనకేదో సెంటిమెంట్ ఉన్నట్టుంది. పూజా కార్యక్రమాలకి హాజరైతే సినిమా రిజల్ట్ తేడా అవుతుంది. ఇలాంటి సినిమా వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ గాబట్టి ఆయన వాంటెడ్‌గా అవాయిడ్ చేశాడా అని ఒక డౌట్. నిజానికి ఈ డౌట్ మొదటి నుంచి ఉంది. ఆయన వస్తారా? రారా ఈరోజు అని. కారు కనిపించింది గానీ ఆయన కనిపించలేదు అన్నటువంటి మాటలు వినిపించినాయి. బహుశా నమ్రత గారు వచ్చుండొచ్చు అనేది ఒక అంచనా. మహేష్ బాబు గారు వచ్చారా? లేదా? అనేది ఇంకా యూనిట్ వైపు నుంచి అధికారిక సమాచారం అయితే లేదు కానీ, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే 'గుంటూరు కారం' రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది దాటిపోయింది. ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబు సినిమా కోసం ఈగర్‌లీ వెయిటింగు. అయితే ఈ సినిమా ఎక్కువ రోజులు పట్టదు. మీకు సంవత్సరన్నర లోపే వచ్చేయొచ్చు అనేటువంటి ఒక ఇండికేషన్‌ని ఈరోజు 'గేమ్ చేంజర్' వేదిక మీదుగా రామ్ చరణ్ ఇచ్చాడు ప్రపంచానికి. అంటే మహేష్ బాబు సినిమా అప్డేటు రామ్ చరణ్ ఇవ్వటం అనేది ఇక్కడ విశేషం. ఆయన చాలా క్లియర్‌గా ఒక మాట చెప్పాడు. అంటే ఒక చిన్న బిజీ షెడ్యూల్ నడిచింది. సుమ గారికిను, రామ్ చరణ్‌కి మధ్యలో. ఆహ్, ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా ప్రారంభించారు కదా! రాజమౌళి. మీరు అనుభవజ్ఞులు. ఆయనతో 2 సినిమాలు చేశారు. కాబట్టి మీ అనుభవం రంగరించి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ సినిమా 3 ఏళ్ళు పడుతుందా? 5 ఏళ్ళు పడుతుందా? అని ఆవిడ అడిగినప్పుడు, రామ్ చరణ్ చాలా సెటిల్డ్‌గా ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. అదేంటంటే, కోవిడ్ వలన 'ట్రిపుల్ ఆర్' కొంచెం డిలే అయింది తప్ప, మరీ అంత డ్రాగ్ చేసేటువంటి పరిస్థితి కాదు మా డైరెక్టర్ గారిది అన్నాడాయన. రాజమౌళి గారు కూడా భుజం తట్టి మరీ అప్రిషియేట్ చేశాడు. చాలా ధన్యవాదాలు. నా మనసులో ఉన్న మాట చెప్పావు నువ్వు అన్న టోన్‌లో. అంటే 1 ½ ఇయర్‌లో సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయిపోతుంది అన్న టోన్‌లో ఒక సమాధానం అయితే బయటకొచ్చింది. ఇది మహేష్ బాబు అభిమానులకు పండగే. అంటే 3 ఏళ్ళు వెయిట్ చేయాలా? ఇప్పుడు 'పుష్ప' దాదాపు 3 ఇయర్స్ టైమ్ తీసుకున్నారు పార్ట్ 2కి. ప్రతి సినిమాకి ఇలా 3 ఏళ్ళు, 4 ఏళ్ళు టైమ్ తీసుకుంటే ఎలా అనేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. అభిమానులందరూ టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లేదు వరల్డ్ మార్కెట్ సినిమా అంటే పాన్ ఇండియా సినిమానే 3 ఏళ్ళు పట్టింది 'పుష్ప'. ఇది వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్న సినిమా 5 ఏళ్ళు పడుతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కొంత మేరకు బద్దలు కొడుతూ ఆయన 1 ½ ఇయర్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఎవరు టెన్షన్ పడొద్దు అనేటువంటి టోన్‌లో రామ్ చరణ్ నోట ఆ మాట పలికించటం అనేది వ్యూహాత్మకంగా జరిగిందా? లేకపోతే కాకతాళీయంగా జరిగిందా? అనేది పక్కన పెట్టేస్తే, మొత్తానికి ఒక కమ్యూనికేషన్ అయితే ప్రపంచానికి అందింది. ఒక అప్డేట్ అందింది. 'గేమ్ చేంజర్' వేదిక మీదుగా మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్డేట్ అందటం అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అలా ఈ సినిమా 1 ½ ఇయర్‌లో మనం చూడొచ్చు అనేది. 'దిల్ రాజు' గారు రేపు ఎలాగూ మన రాజమండ్రిలో ఈవెంట్ ఉంది గదా! అక్కడ మాట్లాడుకుందాం, ఇక్కడ తక్కువ మాట్లాడదాం అన్న పద్ధతిలో ఏదో కాషన్ నోటీసులు సర్వ్ చేసినట్టుగా వినిపించింది ఒక మాట. అందరూ